గురుజీ, భక్తి మార్గంలో నేను అనే దాన్ని తొలగించుకోవడం సాధ్యమేనా? అసలు అవకాశం లేదా? అంటే సమర్పణ సార్. సమర్పణ భక్తి మార్గము మళ్ళీ లాస్ట్కి ఎక్కడ పోవాలంటే భక్తి మార్గము భక్తి యోగం వైపు తీసుకెళ్ళాలి. భక్తి మార్గాన్ని మళ్ళీ యోగం వైపు తీసుకెళ్ళాలి. అంటే భక్తి మార్గంలో ప్రాథమిక దశలో పూజలు ఉంటాయి, స్తోత్రాలు ఉంటాయి, జపాలు ఉంటాయి. ఈ మూడు దాటినాక ఇక్కడ నారద మహర్షి ఒక చెప్తాడు, భక్తి సూత్రాలని ఇస్తాడు. భక్తి సూత్రాలలో ఏముంటాయి అంటే ఫస్ట్ శ్రవణము, తర్వాత మననము, తర్వాత కీర్తనము, నిధిధ్యాసము, సత్యము, దాస్యము, శ్రద్ధ, సమర్పణ, లాస్ట్ 9వది ఆత్మ నివేదన. ఈ 9 సూత్రాలు పాటిస్తే ఆ స్టేజ్ని అందుకుంటాం మనం. గురుజీ, ఇప్పుడు ధ్యానం అని చెప్తారు, మీరు అదే చెప్తారు, అందరూ పెద్దలు ప్రపంచం అంతా ధ్యానం యొక్క గొప్పతనాన్ని గురించి విపరీతంగా ప్రచారం చేస్తున్నారు. ఇప్పుడు అసలు ఏంటి ధ్యానానికి ఉన్న శక్తి ఏంటి, దీని అవసరం ఏంటి, ఇది ఎవరికి కావాలి ఎవరికి వద్దు, ఏంటి అసలు ఈ ధ్యానం? ధ్యానము అనేది ఇప్పుడున్న ప్రపంచంలో మనిషి ఒత్తిడితో ఉన్నాడు సార్. అవును. ఈ ఒత్తిడిని జయించాలంటే ధ్యానం తప్ప మనిషికి వేరే మార్గం లేదు. ఒత్తిడి అంటే ఒక పాయింట్ మీద దగ్గర, అంటే ఒక మనిషి ఒక మైండ్లో ఒక సన్నివేశాన్ని తీసుకొని విపరీతంగా దాన్ని ఆలోచించడం, ఏదైనా సరే రిపీట్ అది విభిన్న ప్రక్రియలకే వెళ్ళిపోతుంది. అంటే మనిషికి ఒక ఆలోచన వచ్చిందంటే ఏదైనా బాధ సంఘటన వచ్చిన గతము భవిష్యత్తు ఏదో ఒక భయంతో ఉన్నాడు. సో ఇప్పుడున్న పరిస్థితులలో ఈ ఒత్తిడి నుంచి మనిషి బయటపడాలంటే, లేకపోతే ఇప్పుడున్న విద్యార్థులకు విద్య మంచిగా చదువుకోవాలన్నా, లేకపోతే ఆ ఒత్తిడి విద్యార్థులకు కూడా ఒత్తిడి ఉన్నది, అందులో వాళ్ళ విద్యార్థి జీవితంలో వాళ్ళు మానసికంగా దృఢంగా ఉండాలన్నా ప్రతి ఒక్కరికి ఇప్పుడున్న పద్ధతిలో ధ్యానం అవసరం సార్. సో ధ్యానం ఎందుకు అవసరము అంటే మనస్సును మనకు బాడీకి విశ్రాంతి ఇస్తున్నాం. అంటే అలసిపోయి పడుకుంటున్నాం నాటికి, కానీ అన్ని దానికి కారు ఉన్నది, ఎటైనా పోతున్నాము, కారు వేడి కాగానే విశ్రాంతి ఇస్తున్నాం. సో మన బాడీలో తినడానికి ఫంక్షన్ కూడా కొంత రెస్ట్ తీసుకుంటుంది, కానీ అన్నింటికి విశ్రాంతి ఉంది, కానీ మనసుకు విశ్రాంతి లేదు. సో ఇక మనసుకు విశ్రాంతిని ఇచ్చేదే ధ్యాన పద్ధతి. సో ఆ మనసుకు విశ్రాంతి ఇవ్వడమే దాన్ని ఏమంటామంటే సవిరామ పరిక్రమము అంటాం. సవిరామ పరిక్రమం అంటే మనస్సు ఏ చింతన లేకుండా ఉండడం, అంటే మనసు ఆలోచన. దీనికి ఈ ధ్యాన పద్ధతిలోకి వెళ్తే మనము యోగాకు ఆద్యుడైన పతంజలి మహర్షి చెప్పింది ఏంటంటే ధ్యానం మనసు, అంటే మనసు గురించి ఏం చెప్తారంటే ఇతి నిర్వశయం అంటే మనసు ఎలాంటి ఆలోచన లేకుండా ఉండడమే ధ్యానం. సో ఆ స్థితిని పొందాలంటే నిరంతరం ధ్యానం కనీసం రోజుకు ఒక అరగంటనో గంటనో అలవాటు చేసుకోవాలి. ఈ మనసును ధ్యానంలో ఏం జరుగుతుందంటే మనసు గమనించడంలోకి పంపిస్తున్నాం. మనసు ఎప్పుడు పనిచేస్తుంది కదా సార్. మనసు పనిచేసినప్పుడు ఇప్పుడు శ్వాస మీద ధ్యాస ఉన్నది, శ్వాసను గమనిస్తున్నాం, ఒక్కొక్క పద్ధతిలో ఒక దాని మీద గమనిస్తున్నాం. అల్టిమేట్ మనిషి ఏంటంటే మనసును పనిచేస్తుంది కదా, పనిచేసినప్పుడు చిన్నగా మనం ఏం చేయాలంటే ప్రాథమిక దశలో మనిషికి కష్టమే ధ్యానం చేయడం. కూర్చోగానే ఆలోచనలు రావడము, తన్నుకుంటూ ఆలోచనలు వస్తాయి. బుడ్డపోరడు ఒకేసారి నడవాలి కదా, అంబాడుతూ నడుచుకుంటూ ఎట్లా అవుతాడో మనం మనసును కూడా మన జీవితంలోకి మనసును కంట్రోల్ చేయాలంటే ధ్యానం అనే పద్ధతిని ఏదో ఒక పద్ధతి పట్టుకొని ప్రతిరోజు ధ్యానం అలవాటు చేసుకోవాలి. ఇక్కడ ధ్యానంలో మనసు ఎప్పుడు ఊహల్లోకి వెళ్తుందో గమనించాలి, మనసు ఎప్పుడు గమనించడంలో ఉండాలి. మనసు గమనించడంలో ఉన్నప్పుడు ఏమైతుందంటే మన గతం తాలూకు ఉన్న ఎన్నో ఆలోచన యొక్క దృశ్యాలు మన లోపల నిక్షిప్తమై ఉంటాయి. మనసు గమనించడంలోకి వెళ్ళిపోయినప్పుడు మనసు పనిచేయడం ఆగిపోతుంది. మనసు ఎక్కడుంది? గమనించడంలో ఉంది. గమనించడంలో ఉన్నప్పుడు మనసు పనిచేస్తలేదు కదా, ఆగిపోయినప్పుడు మనం చిన్నప్పటి సంది పేరుకుపోయిన మన లోపల ఎన్నో చిత్రాలు మనసు బయటకు పోతే ఉత్తనే కదా, ఆ చిత్రాలన్నీ మన సబ్కాన్షియస్ మైండ్లో, అంటే మన అంతర్ మనసులో స్టోరేజ్ ప్రతిరోజు కొన్ని వేల చిత్రాలు తీసుకొని మన మనసు ఒక పెద్ద చెత్తను. ఇప్పుడు మీరు ఒక 1 month ఇల్లు ఈసిపెట్టి ఊరికి వెళ్తే వచ్చిన తర్వాత ఇల్లు ఎంత గందరగోళంగా ఉంటుందో, ఆ చెత్తతోటి ఎంత ఉంటుందో మన మనసు అంత డస్ట్ తోటి ఉన్నది. ఆ డస్ట్ని క్లీనింగ్ చేయాలి. ఆ క్లీనింగ్ చేసే ప్రాసెసే మెడిటేషన్. అది దీని ద్వారానే సాధ్యం సార్.
దీనినే మనం ఏమంటాం ఇప్పుడు దీనినే అంతర్ప్రయాణం కూడా అంటాం. ఓకే. సో ఇప్పుడు సద్గురు చెప్పేది కూడా ఇదే ప్రయాణం అంటాడు. సో దీని ద్వారా ఏమవుతుందంటే మన మనస్సు ఆర్గనైజింగ్గా తయారవుతుంది, అంటే ఒక క్రమబద్ధీకరంగా తయారవుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక మెడికల్ షాప్లో అందులో ఉన్న మనం పోయి ఒక ట్యాబ్లెట్ పేరు చెప్తే టక్కున తెచ్చిస్తాడా లేదా, మనం పోతే దొరకదు. సో మనసు గందరగోళం ఉన్నప్పుడు ట్యూన్ కాదు మనసు. ఇప్పుడు మన ఇంట్లో పేరెంట్ ఇప్పుడు మన అమ్మ ఉన్నది లేకపోతే మన భార్య ఉన్నది, కిచెన్లో వాళ్ళకి ఏది వస్తువు ఎక్కడ ఉందో తెలుస్తుందా తెలియదా? సో మనం పోతే మనకి ఏం తెలియదు. మన మనస్సు దానికి ట్యూన్ కావాలి అంటే ప్రతి దానికి ట్యూన్ కావాలంటే మెడిటేషన్ తప్పనిసరి మార్గం. దీన్నే సద్గురు ఇన్నర్ ఇంజనీరింగ్ అంటుండు. ఇంతే సింపుల్. అర్థమైంది ఇప్పటిదాకా అర్థం. ఓకే సార్, థ్యాంక్ యూ. గురుగారు, ఇప్పుడు కర్మ అనేది ఖచ్చితంగా అనుభవించి తీరాలి అని చెప్తున్నారు. అవును సార్. అవునా? మరి అలాంటప్పుడు ఈ దేవుళ్ళు, ఈ గోపురాలు, ఈ గుళ్ళు, వీటి దర్శనం, ఈ పూజలు పునస్కారాలు ఎందుకు గురుగారు? ఇక తప్పదు, కర్మ తప్పదు అన్నప్పుడు ఇవన్నీ ఎందుకు? మళ్ళీ మంచి ప్రాథమిక దశలో అందరూ యోగాన్ని చేరుకోలేరు కదా సార్, అందుకనే ఒక ఆయుధం ఇస్తాడు. అంటే మనము శక్తిని డైరెక్ట్ తీసుకోలేడు. దేవాలయాలలో ఏంటంటే ప్రాణ ప్రతిష్ఠ చేసి ఉంటారు. శక్తి ప్రాణ ప్రతిష్ఠ అంటే శక్తిని నిక్షిప్తం చేయడం. మనం ఎక్కడైతే శక్తి నిక్షిప్తం చేసిందో అక్కడ మనకు ఎనర్జీ ఉంటుంది. ఆ ఎనర్జీ మన బాడీ తీసుకుంటుంది అక్కడ పోయినప్పుడు. ఒకటి. రెండు, మన ఋషులు ఏం చేశారంటే పుణ్యక్షేత్రాలు అంటారు. పుణ్యక్షేత్రాలు ఎందుకు పెడతారంటే మనం దాన ధర్మాలు చేయడానికి నిరంతరం మనకు అందుబాటులో ఉండవు. దేవాలయానికి పోయినప్పుడు ఒక నలుగురు అడుక్కునేటోళ్ళు ఉంటారు, నలుగురు మూగజేవులు ఉంటాయి, ఏదో ఒక సేవ చేయడానికి అక్కడ వసతి ఉంటుంది. సో ఆ వసతి ఇగో టైంకి వచ్చింది కోతి, ఇగో దా ఇగో చూసినా దైవ సంకల్పం, మానవ సంకల్పం కంటే దైవ సంకల్పం ఉంటుంది. ఇప్పుడు మనకు సేవ చేసుకోవడానికి దేవాలయాల కూడా ఇట్లా మూగ జంతువులు అంటే ఏదో ఒక సేవకు పనికి వస్తుంది. ఇప్పుడు మనం ఎప్పుడైతే ఈ కర్మ జరిగిందో, సేవ జరిగిందో, ఇప్పుడు ఇక్కడ పుణ్యకర్మ జరిగింది కదా, ఆ పుణ్యకర్మ ఆ కుటుంబాన్ని ఎప్పుడు రక్షణ వలయంలో ఉంచేస్తుంది. అందుకోసం దేవాలయాలు. హాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా మా ఛానల్ 24/7 న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ తర్వాత మీ విలువైన అభిప్రాయాల్ని, మార్పులు, చేర్పులు, కావాల్సిన వీడియో ఏమన్నా ఉంటే మన వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్కారం, సాయిదంచిక మాట్లాడుతున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్ చేయండి 24/7 టీవీ ఛానల్. హాయ్ నమస్తే, నేను మీ సోనియా ఆకుల. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 24/7 న్యూస్ టీవీ. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మాన్కోట ప్రసాద్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫోటైన్మెంట్ అప్డేట్స్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ.